సార్ ఏంటి ఆహ్, మనం అనుకున్నట్టుగా ఆహ్, ఇది ఏదైతే మోదీ వచ్చి వెళ్లారో అభివృద్ధి పనుల గురించి అన్నింటి గురించి కూడా మాట్లాడుకున్నారు. ఏదైనా అంటే చేసిన ప్రాజెక్ట్‌లని జాతికి అంకితం చేయడం ఆయనకి అలవాటు గాబట్టి సో, ఇవన్నీ మాట్లాడుకున్నారు తప్ప ఎందుకు మీ నేత గురించి అసలు ఎలాంటి ప్రస్తావన తేలేదు అన్నదానికి మీరేమైనా క్లారిటీ ఇవ్వగలుగుతారా? అంటే అక్కడ మేము పూర్తిగా గమనించిందేంటంటే, వాళ్ళు ప్రధాని పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ హాజరైనారు. పర్యటన ముందు దైవ దర్శనంతో మొదలై ఏదో ఒక కార్యక్రమం బహిరంగ సభతో ముగిసింది. కానీ ప్రజలు చాలా ఎక్స్పెక్ట్ చేశారు. ప్రధాని గారు వరాలు జల్లు కురిపిస్తారు. హ్మ్. మన ఆంధ్రప్రదేశ్ ప్రజలంతా చాలా సంతోషపడతారని మేము ఆశించాము. పర్యటన గురించిన ప్రాముఖ్యత గురించి కానీ, పర్యటనల గురించిన వీళ్ళు చేసిన ఆర్భాటం గురించి కానీ మేము కూడా అనుకున్నాం. ఏదో మేలు జరగబోతది. ప్రతిపక్షంగా ప్రధాన మంత్రి గారు వస్తున్నారు. ఆ ప్ర ఆ కేంద్ర ప్రభుత్వం కూడా ఆంధ్రప్రదేశ్ ఎంపీల పైన ఆధారపడి ఉంది. లేదా బీహార్ ఇద్దరు కలిసి వాళ్ళ పైన నడుస్తుంది. వాళ్ళు విత్డ్రా చేసుకుంటే సపోర్ట్ పడిపోతుంది. కాబట్టి ఏదో అదే ఎప్పుడైతే ఎన్నికల సంవత్సరంలోనే ఇప్పుడు ప్రధానికి ఒక అలవాటు వస్తుంది. ఎక్కడ ఎన్నికలు జరిగితే ఆ రాష్ట్రానికి ఒక్కొల్లలుగా నిధులు కుమ్మరించడం అనేది. ఇక్కడ కూడా మ్, మన మన ఎంపీల యొక్క సర్దుబాటుతోనో మన యొక్క సపోర్ట్ తోనే ఆయన ఉన్నారు కాబట్టి, కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది కాబట్టి ఏమైనా డిమాండ్ చేసి ఉండొచ్చు. ఆ డిమాండ్ కి ఆయన తలొగ్గి ఏమైనా మేలు జరగండొచ్చు అంటే, అలాంటి ఏమి డిమాండ్ ఇది పెట్టనట్టుంది. హ్మ్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఏమి డిమాండ్ కూడా పెట్టలా. ప్రధానమంత్రి గారు ఇప్పుడు విభజన చట్టంలోని అంశాలు ముఖ్యంగా కర్నూలు దగ్గర ఆయన సభ పెట్టారు. కర్నూలు హైకోర్టు ఏమైందని అడగల. హ్మ్. లేకపోతే ఆ, కృష్ణానది పైన ప్రాజెక్టుల గురించి ఆ కడితే బ్రహ్మాండంగా ఇప్పుడు గోదావరి నీళ్లు అక్కడెక్కడి నుంచో పోయి మళ్ళీ గోదావరి మన రాయలసీమకి దాదాపు 900 మీటర్లు లోతులో ఉంది. అక్కడి నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ కాకుండా గోదావరి నీళ్లు అక్కడ పోలవరం అక్కడే సరిపోతే కృష్ణా నీళ్లు మనం అడ్డుకొని బాగా గ్రాడ్యుయేషన్ ప్రకారం నీళ్లు తీసుకోవచ్చు. అంటే మన ప్రాజెక్టులు అంటే ఇక్కడ కర్నూలు దగ్గర ఉన్న ప్రాజెక్టుల గురించి ఏమీ మాట్లాడాల. కాబట్టి రాష్ట్రానికి ఏం అవసరం అదే రైల్వే ప్రత్యేక జోన్ తిరుపతి కానీ లేకపోతే వైజాగ్ కానీ అడగల. అలాగే ఇప్పుడు దాదాపు 150 సంస్థలకు సంబంధించిన వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి అన్ని మూతపడి ప్రైవేటీకరణ దశగా ఉంటే దాని గురించి ఏం అడగల. కాబట్టి వీళ్ళు ఒకరినొకరు పొగిడుకున్నారు. మీరు గొప్ప అంటే మీరు గొప్ప, మీరు గొప్ప అంటే మీరు ఇంకా గొప్ప అని ప్రధానమంత్రి చంద్రబాబు ప్రధాని వీళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్ వాళ్ళిద్దరు మళ్ళీ అలా పోడుకోవడం వల్ల రాష్ట్రానికి వచ్చిన ప్రయోజనం ఏం లేదు. మీరు అడిగిన ప్రశ్నకు జగన్మోహన్ రెడ్డి గారిని ఏం అనలేదు అంటే, వీళ్ళ పరివర్తన, వీళ్ళ ప్రవర్తన, వీళ్ళ ప్రభుత్వ పాలన ఈవెన్ కూటమిలో ప్రభుత్వ బీజేపీ భాగస్వామ్యం నాటికి వీళ్ళ ప్రజలకు సంబంధించిన వాగ్దానాలు నెరవేర్చడంలో కానీ, పరిపాలన సమర్థత కానీ, పరిపాలించే విధానం కానీ, ప్రజలను అప్రోచ్ అయ్యే విధానం పూర్తిగా విఫలమైందని ఒక అసంతృప్తితో ఉన్నాడు. జగన్ పరిపాలన బాగుంది ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటే ఇంక కూటమిలో ఉంటూ ఏమనలేడు కదా. అంటే వీళ్ళేమనుకున్నారు, జగన్ ను విమర్శిస్తాడు, జగన్ గారిని ఏదో అంటారు అని వీళ్ళు అనుకున్నారు. కానీ ఆయన రెండు చాలా అనుభవజ్ఞుడు కాబట్టి అన్ని గమనించాడు కాబట్టి చంద్రబాబు నాయుడు పరిపాలన లేకపోతే కూటమి పరిపాలన అంతగా రుచిగా లేదు, ప్రజలకు రుచించడం లేదు అనే భావన కలిగి అంటే వీళ్ళు మెయిన్ సమస్యలు ఎత్తే కదా. బార్గెనింగ్ పవర్ లేకుండా పోయింది. ఎందుకు బార్గెనింగ్ పవర్ లేకుండా పోయింది? మన ఎంపీలతో వాళ్ళు ఉండి ఆ ప్రభుత్వం నడుపుతా ఎందుకు డిమాండ్ చేసే శక్తి లేదు అనేది మా అభిప్రాయం. ఈ మధ్య జరిగిన మన ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న సంఘటనలు, లిక్కర్ హ్మ్. కుంభకోణాల గురించి అంటే ఆ లిక్కర్ కుంభకోణము వైఎస్ఆర్సీపీ సమాజం మిథున్ రెడ్డి గారిని కానీ లేకపోతే ఆ వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డికి అనుబంధంగా ఉన్న నాయకులు పెద్ద పెద్ద నాయకులను అరెస్ట్ చేశారు, లోపలేశారు. మళ్ళీ 3 నెలల తర్వాత వాళ్ళు వస్తూనే ఉన్నారు. అంటే హ్మ్. ఏ ప్రభుత్వం పైన రాళ్ళు పని చేశారో అదే లిక్కర్ కుంభకోణం పై వీళ్ళంతా ఇరుక్కోపోవడము, రకరకాలుగా అభాస్ పాలు కావడం, దానిపైన దీని విచారణ కమిటీలు వేయడము, వాళ్ళ అంతా సస్పెండ్ చేయడము, ఇదంతా జరుగుతుంది. అదే కర్మ రిటర్న్స్ అంటారు కదా. అంటే మా పైన అసలైన ఆరోపణలు చేసి వాళ్ళు దట్టు ఇరుక్కపోయినారు. దానివల్ల ఈ టోటల్ గా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ తెచ్చుకొని ప్రధాని వాళ్ళ పరిపాలన పట్ల సంతృప్తిగా లేడని ఉద్దేశంతోనే మళ్ళీ ప్రజలు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి వైపు అడుగులు వేస్తున్నారనే ఉద్దేశంతో మా పైన విమర్శలు చేసి ఉండకపోవచ్చు. విమర్శలు చేసేదానికి కూడా మేము అన్ని చేసి వీళ్ళ అద్భుత కల్పనలైన ప్రచారంతో నమ్మలేని నిజాలతో 1,50,000 కోట్ల అవసరమయ్యే వాగ్దానాలు నెరవేర్చి వాగ్దానాలు ఇచ్చి
మేనిఫెస్టోలో ఏమీ చేయకుండా పోవడం కూడా ఆయనకు నచ్చలేదేమో. కాబట్టి ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు. జగన్ వైపు మోహన్ రెడ్డి వైపు అడుగులు వేస్తున్నారు. రేపు జగన్మోహన్ రెడ్డి గారు మనకు ఆయన సపోర్ట్ కావాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా ఏమనుకుంటే బెటర్, వెయిట్ అండ్ సీ అనే గేమ్ ప్రధానమంత్రి గారు కూడా పాటించినట్టుంది. రైట్. మీరు అట్లా అంటున్నారు. మరి ఇలాగే చర్చ జరిగినప్పుడు సీనియర్ బీజేపీ నేతలు గాని, అలాగే టీడీపీ కూటమి నేతలతోని చర్చించినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏదుందో అదైతే చెప్తున్నాను నేను. వైసీపీకి పార్టీకి అంతా శూన్యమైపోయింది. వాళ్ళు కనీసం ప్రతిపక్షానికి గూడా ఆ హోదాలో గూడా పూర్తిగా లేని స్థాయిలో ఉన్నారు. మరి ఇలా ఉండేటప్పుడు మాట్లాడడానికి ఇంక మాట్లాడే అవసరం ఏముంటుంది? ఎంతో కొంత స్థానం సంపాదించుకొని ఉండుంటే పోనీ ప్రధాని ఏదైనా మాట్లాడి భవిష్యత్తులోనే ఏదైనా అవసరం ఉంటుందేమో అన్నట్టుగా అలా ఏమైనా ఆలోచించొచ్చు. ఇంక వాళ్ళతో మాకు ఎలాంటి అసలు అంటే పార్టీ పరంగా గాని ఏదైనా గాని మీరు చేస్తున్న పనులు గాని పార్టీకి సంబంధించి అంటే గెలిచిన వ్యక్తులకు సంబంధించి ఎలాంటి అభివృద్ధి పనులు లేదంటే వేటిల్లోని పార్టిసిపేట్ చేస్తున్నారు. అలాంటి పార్టిసిపేషన్స్ ఏవి సరిగా లేకపోవడంతోని పక్కన పెట్టేశారు పూర్తిగాను. ఇంక వాళ్ళతో అవసరం లేదు అన్నట్టుగా అని జెప్పేసి ఒక క్లారిటీ ఇస్తూ ఉన్నారు. సో, దీనికి మీరెట్లా కౌంటర్ చేస్తారంటే నిజంగానే సున్నా అయిపోతుందా అనే క్వెషన్ మార్కు. అంటే మీకెందుకు అంటే అవకాశం రాలేదు? ఎందుకు అవకాశం రాలేదు అంటారా? ఇప్పుడు మోదీ మా వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కలిసే అవకాశం రాలేదా మీ నేతలు? మా ఎమ్మెల్యే గారు విరూపాక్ష రెడ్డి గారు ఒడ్డెరని ఎస్టీలు కలపమని చెప్పేదానికి ఒక వినతి పత్రం తీసుకొని, అలాగే మెడికల్ కాలేజీలో ప్రైవేట్ పరం చేయకూడదని వినతి పత్రం తీసుకొని పోయి ఒక స్టేజ్ పైన ఉంటే ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు పక్కన వచ్చి ఆదినారాయణ రెడ్డి గారు జమ్మలమడుగు ఎమ్మెల్యే, ఈ పక్కన పార్థసారథి రెడ్డి అనే ఇద్దరు తెలుగుదేశం ఎంపీ, ఒక బీజేపీ ఎమ్మెల్యే, ఒక తెలుగుదేశం ఎంపీ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పరిచయం చేస్తూ ఈయనను పరిచయం, మా ఎమ్మెల్యేని పరిచయం చేయకుండా అక్కడ ఒక విధంగా చూపించుంటుంది. అంటే వాళ్ళు మన ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యే అయినప్పటికీ విరూపాక్ష రెడ్డి గారిని పలకరించకుండా ప్రధానికి పరిచయం చేయకుండా ఉంటే అప్పుడు ఈయన విరూపాక్ష రెడ్డి సార్ నేను ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్యేను వడ్డీలను ఇట్లా చంపానంటే ఆయన సాధారణంగా ఆయనతో మాట్లాడాడు. అద్భుతంగా ఆయనతో మాట్లాడిన తర్వాత అవును ఏంటి సమస్య అంటే ఇది సార్ మా వడ్డీలను ఎస్టీ జాబితాలకు మీరు పరిశీలించాలి సార్, కేంద్ర ఉన్నారు కాబట్టి, అలాగే మెడికల్ కాలేజీలు కూడా ఇబ్బంది అవుతుంది సార్ రాబోయే రోజులు మాట్లాడిన తర్వాత ఆయన చాలా పాజిటివ్ గా మాట్లాడారు.